యో తప్పుకో. అయ్యగారు అయ్యా ఏమైందయ్యా? ఇలా చూడమ్మా, నిన్నే కదా ఆపరేషన్. ఇడ్లీ రెడీ చేస్తున్నా. ఏమిటి ఆపరేషనా? నాకు ఆపరేషనా? నేను బాగానే ఉన్నాను. సీక్రెట్ ఆపరేషన్ మా. ఎందుకు నవ్వుతున్నా? కాదు, నిన్నతను నీ గోప గుయ్యమనిపించాడు కదా, అప్పుడు మీకేమైనా అయిందా? వాడెవడో నీకు తెలియదా? నాకేం తెలుసు. తిన్నగా వచ్చాడు, ఇన్స్పెక్టర్ గోప పగలగొట్టబోతున్నాను, చూస్తే చూడని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకడి చెవి చిట్లేలా కొట్టబోతున్నాను చూడమని చెప్పారు సార్. చంప మీద కొడతానని చెప్పారు సార్. నడి మెడ మీద కొట్టబోతున్నాను, చూసి ఎంజాయ్ చేయమని చెప్పాడు. బాబు 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 ఆ? లోపల ఎవడున్నా సరే పిస్టల్ నోట్లో పెట్టి తీసుకురండి. ఏయ్, చూడు, అరవకూడదు. తప్పుకో. నుదుటి మీద కాల్చాను అనుకో, మొహం అంతా చిట్లిపోయి బుర్ర బయటకు వస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నారా? అనా గన్ను చూపించినా భయపడడం లేదనా? ఏయ్ చెయ్, అది విగ్రహం. లోపలికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా చూడు. రాబర్ట్, ఇల్లు మొత్తం వెతికేసాం. వాడు చెప్పినట్టు ఇక్కడ ఏ వస్తువు లేదు. ఎవడ్రా నాకు ఫోన్ చేసింది? నేనే. అయ్యో సార్ 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 పిల్లలు సార్, వాళ్ళ ముందు పోయి మీరు గన్ అంతా చూపిస్తున్నారు. తుపాకీ అవసరం లేని చోటికి తుపాకీని తీసుకువెళ్ళడం అవమానంగా భావిస్తే ఒకరోజు ఆ తుపాకీ అవసరమైన చోట తుపాకీ లేకుండా నిలబడి అవమానపడాలి. ఈడేంట్రా మన కుమార్ గడ్డ మాట్లాడుతున్నాడు. ఛే, ఈ చైనా వాళ్ళు ఒకళ్ళు సెండ్ మీ మ్యాప్, సెండ్ మీ లొకేషన్ అని తిన్నగా నువ్వున్న చోటకే వస్తామని కామెడీ చేస్తున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. రేయ్, ఏంటో అడగరా. రే మేడ్ ఇన్ చైనా, గేమ్ లో ఓడిపోయింది సరిపోదా? ఏం కావాలరా నీకు? రా వస్తువు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఆంధ్ర మీద జపాన్ వేసిన బాంబ్, ఇంకా ప్రాణాలతో ఉన్న న్యూక్లియర్ బాంబ్. అబద్ధాలు చెప్పకు. ఇంతవరకు ఇలాంటి దాని గురించి నేను ఎప్పుడూ వినలేదే. సరే, ఇది నీకెలా దొరికింది? దొరకడమా? ఇది మా నాన్నది సార్. గవర్నమెంట్కి తెలియకుండా దాచుంచారు. ఇందులో ఉన్న యురేనియంని, ప్లూటోనియంని బయటికి తీస్తే ఒక న్యూక్లియర్ ప్లాంట్నే రన్ చేయొచ్చు. దీన్ని ఎలా సేఫ్గా బయటికి తీయాలి అన్న దాని గురించే మా నాన్న ఎన్నో ఏళ్ల తరబడి ఆలోచించారు. ఏం అవుతున్నావురా? మోకాళ్ళ మీద కూర్చో. కూర్చోరా. చేతులు కట్టేయండిరా. చేతులు వెనక్కి నొక్కి పెట్టండి. మీ నాన్నకి ఈ బాంబుకి ఏంట్రా సంబంధం? మీ నాన్న ఏమైనా టెర్రరిస్టా? సార్, టెర్రరిస్ట్ కాదు సార్, సైంటిస్ట్ సార్. ఇస్రోలో పనిచేసేవారు. నేను ఆయనకి ఒక్కగానొక్క కొడుకుని. కానీ ఆయనకి నాకన్నా కుటుంబం కన్నా ఆయన పనే చాలా ముఖ్యం. ఇంటికి అస్సలు రారు సార్. నాకు మా నాన్న పరువు పోవాలి, బోర్డంత డబ్బు కావాలి. అందుకే దీన్ని ఎలాగైనా అమ్మాలనుకున్నాను సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఇది మది మారన్ కథలా ఉంది. సడన్ గా ఈ బాంబు ఎక్కడి నుంచి వచ్చింది? రే మామ, చేపలు తొట్రా. ఏంట్రా అది కనిపించట్లేదు? చేపని వేపుకొని తినేసి రాత్రంతా పని చేసినట్టున్నాను. ఇప్పుడు అర్థమైంది సార్. మా నాన్న ఇస్రోలో పనిచేస్తున్నారని చెప్తే మీరు నమ్మరు.
ఎందుకంటే నా మొహం అలాంటిది సార్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం కళ్ళు తీయండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం సార్. సార్ చూసారా, ఇంకో 10 నిమిషాల్లో శ్రీహరికోట నుంచి ఒక ఇండియన్ రాకెట్ లాంచ్ కాబోతోంది. మా నాన్నే ఆ ప్రాజెక్ట్కి హెడ్. మీరు నన్ను కిడ్నాప్ చేశానని చెప్పండి సార్. ఆయన్ని బెదిరించండి సార్. ఈ రాకెట్ లాంచ్ అవ్వకూడదని చెప్పండి. ఆయన ఖచ్చితంగా స్టాప్ చేస్తారు సార్. అప్పుడు నేను ఆయన కొడుకేనని మీరు నమ్ముతారు కదా సార్. సార్ సార్ టైం లేదు సార్. సార్ రండి సార్ ప్లీజ్ సార్ రండి. రావయ్యా. ఏంటి ఏం చేస్తున్నావు? గన్ ఇక్కడ పెట్టు, దీన్ని పట్టుకో, కొంచెం పైకి పట్టుకోండి. డిస్టెన్స్ కరెక్ట్గా. గన్ను మాత్రమే వచ్చిన వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ పని కలిపి మనవాడే చేస్తున్నాడు. అంతా బాగా కవర్ అవుతుందిగా, ఓకేనా? బయట ఇల్లేవి కనపడక్కర్లేదు, మేము మాత్రం కనిపిస్తే చాలు. ఓకే సార్. సార్ నాన్నకు ఫోటో పంపాను, కాల్ కూడా వెళ్తుంది. సార్ ప్లీజ్ సార్. స్పీకర్ ఆన్ చేయరా. హలో. నా కొడుకుని ఏం చేయకు. అబ్బా, ఎలాంటి వాడు, ఏ కులానికి చెందిన వాడు నాకేం తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. నీకేం కావాలి? రాకెట్ వెళ్ళకూడదు, అంతే కదా? డాడీ 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 మీరు రాకెట్ మాత్రం ఆపొద్దు, మనకి దేశమే ముఖ్యం. జై హింద్ డాడీ. ఆపేస్తారు సార్. హలో, భోజనానికి వస్తావా నాన్న? ఏమంటమ్మా? వేడి వేడి ఇడ్లీలు, వేడి వేడి ఇడ్లీలు, కాకరకాయ పులుసు ఏంటి నాన్న. మళ్ళీ కాకరకాయ? మా నేను రావట్లేదమ్మా. సార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చూసారు కదా సార్, మై డాడీ సార్. నా మీద ఎంత ప్రేమ చూసారా సార్? ఎంత గొప్ప తండ్రా. సార్ డీల్ ఓకే కదా? క్యాష్. మీ నాన్నకి ఫోటో పంపించాను, చూడమనే కదా చెప్పావు. రాకెట్ నాపని చెప్పలేదే. అయితే రాకెట్ ఎందుకు ఆగిపోయిందిరా? రేయ్, ఎవర్రా నువ్వు? మెళ్ళో ఉన్నదేంట్రా? సార్ దీన్ని మాత్రం ముట్టుకోవద్దు. నిన్ను నా మీద చెయ్యేస్తావా? మా అమ్మకి నా అర్థంగా ఇది మాత్రమే నా దగ్గర ఉంది. ఎక్కడికి కదలకూడదు, ఇక్కడే నిలబడాలి. ఇక్కడే ఉండండి. నాతోనే ఆడుకుంటావరా? ఏయ్, నాకన్నా వీడికి ఎక్కువ పాకెట్లు ఉన్నారా? చెక్ చేయండి రా. చేతులు కాళ్ళు కదిపావో షూట్ చేస్తా. మాట్లాడుకో సరేనా? రేయ్, ఆ పని మనిషి ఒకటి నేను పంపించాను. ఓకే రాబాయ్. నీ టైం అయిపోయింది బేబీ. పబ్జీకి ప్రతీకారం తెచ్చుకోవడానికి చైనా నుంచి వచ్చారా? ఏంటి వీళ్ళు వాగుతున్న చండాలం? మ్యాండరిన్. పబ్జీ కాల్చుకొని చావండ్రా.
పెట్టనివ్వరా తప్పరా ఎన్నిసార్లు చెప్పాలా నీకు ఒంటి తప్పుకోమని నో ఫ్రెండ్లీ ఫైర్